Hormonal stimulation in IVF, why it's done and what to expect. ఐవీఎఫ్ అంటే ఏంటి, ఎలా ప్రొసీజర్ అసలు ఎలా స్టార్ట్ చేస్తాం అనేది చెప్తాను. సో ఐవీఎఫ్ ఏంటంటే సింపుల్, మనకున్న ఎగ్స్ అన్ని స్టిమ్యులేట్ చేయడానికి ఈ ఐవీఎఫ్ పద్ధతిలో వాడతాం అన్నమాట. నార్మల్ ఐయుఐ న్యాచురల్గా ఏంటంటే మ్యాక్సిమం 1 to 3 ఎగ్స్ స్టిమ్యులేట్ చేస్తాం. ఇక్కడ ఐవీఎఫ్లో ఏంటంటే ఉన్న ఎగ్స్ అన్ని స్టిమ్యులేట్ చేస్తాం. సో దానికి హై డోస్ హార్మోన్స్ అనేవి ఇస్తాం. సో ఇది డే 2 నుంచి డైలీ ఇంజెక్షన్స్ తీసుకోవాలి, హార్మోన్స్ ఇంజెక్షన్స్. సో మధ్యలో ఒక 2-3 డేస్ స్కాన్స్ ఉంటుంది. సో వన్స్ ఈ 10 days ఇంజెక్షన్స్ ఆర్ 12 days బేస్డ్ ఆన్ మీ గ్రోత్ బట్టి. సో వన్స్ ఈ ఎగ్స్ అన్ని రెడీ అయ్యాక అట్లీస్ట్ 18 to 20 mm అవి వచ్చాక సో ఈ ఎగ్స్ అన్ని తీస్తాము. సో స్కాన్ ద్వారా ఒక చిన్న నీడిల్ ద్వారా ఎగ్స్ అన్ని తీసి అదే రోజు మీ హస్బెండ్ శాంపుల్ తీసుకొని ఒక్కొక్క బెస్ట్ క్వాలిటీ స్పర్మ్ అండ్ ఒక మెచ్యూర్డ్ ఎగ్ తీసుకొని మైక్రోస్కోప్ ద్వారా ఇక్సీ, సో ఐవీఎఫ్లో అడ్వాన్స్డ్ మెథడ్ ఇది ఇక్సీ అనేది. సో మైక్రోస్కోప్ ద్వారా ఇక్సీ చేసి ఎంబ్రియో ఫామ్ చేసి పెడతాం అన్నమాట. సో ఇవి మనకి ఒక అట్లీస్ట్ ఒక 5-6 ఎంబ్రియోస్ వస్తే మనకి చాలా దానివల్ల 50 to 60% సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో ఈ ఎంబ్రియోస్ మళ్ళీ సపోజ్ ఎక్కువ ఎగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అదే సైకిల్లో మేము ట్రాన్స్ఫర్ చేయం. ఒక వన్ సైకిల్ బ్రేక్ ఇచ్చి నెక్స్ట్ సెకండ్ డే నుంచి డైలీ ఓన్లీ ఓరల్ ట్యాబ్లెట్స్, సో ఓన్లీ లైనింగ్ ప్రిపేర్ అవ్వడానికి ఇచ్చి ఒక 10 to 12 days ఆర్ 14 days మ్యాక్స్ లైనింగ్ ఎప్పుడు రెడీ అవుతుందో దాని తర్వాత ప్రొజెస్ట్రాన్స్ ఇచ్చేసి ఈ ఎంబ్రియోస్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇన్కేస్ సక్సెస్ రేట్ వచ్చింది, బాగుంది, డెలివరీ అయింది అంటే ఒక 2 years గ్యాప్ తీసుకొని మళ్ళీ మీరు ఇదే ప్రొసీజర్ మీరు రిపీట్ చేయక్కర్లేదు. మనకి ఇంకా ఎంబ్రియోస్ ఉంటాయి కాబట్టి సో మీరు ఆ ఏజ్ మీరు ఎప్పుడు ఫ్రీజ్ చేసుకున్నారో ఎంబ్రియోస్ ఏజ్ కూడా అట్లనే ఫ్రీజ్ అయి ఉంటుంది అన్నమాట. సో 2 years అయితే ఈ ఎంబ్రియోస్ తీసుకొని మళ్ళీ మీరు సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్కేస్ మీకు ఈ ఎంబ్రియోస్ నెగిటివ్ వచ్చింది అంటే నెక్స్ట్ ఎందుకని చెప్పి ఎవాల్యుయేట్ చేసి మళ్ళీ మిగతా ఎంబ్రియోస్ వేసుకోవచ్చు. దానివల్ల ఇంకా సక్సెస్ రేట్ ఇంకా పెరుగుతుంది. థ్యాంక్ యూ.